పల్నాడు జిల్లాలో సీఐ చిన్నమల్లయ్యపై లైంగిక ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. చిన్నమల్లయ్య తనపై అత్యాచారం చేశాడని బ్రాహ్మణపల్లికి చెందిన ధనలక్ష్మి ఆరోపిస్తుంది. తన భర్త లేని సమయంలో సీఐ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని చెబుతుంది. ఇక బ్రాహ్మణపల్లిలో తాము ఉంటున్న ఇంటి దగ్గర సీఐ శని ఆదివారాల్లో వచ్చేవారని, సస్పెండ్ అయిన తర్వాత పూర్తిగా అక్కడే ఉంటున్నారని ధనలక్ష్మి అంటుంది. అత్యాచారం చేయడమే కాకుండా బెదిరింపుకు పాల్పడుతున్నారని, సీఐ చిన్నమల్లయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటుంది ఆవిడ ధనలక్ష్మి. 8-15 వరకు పని చేసేసి మిల్లుకి వెళ్ళిపోయారు, రైస్ మిల్కి. సాయంత్రం 5 గంటలకు వచ్చారు సార్ బ్రహ్మపల్లి. వచ్చిన తర్వాత 5:30కి నేను చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. మా వారు వస్తే మా వారిని తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ లేదు, ఏం లేదు నాకు అక్కడ పరిస్థితి గురించి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మా పనుల కోసం మేము అక్కడ ఉంటున్నాం కాబట్టి ఉదయాన్నే 7:30కి మా వారిని తీసుకొని నేను బ్రాహ్మణపల్లి వచ్చాను. బ్రాహ్మణపల్లి వచ్చిన తర్వాత మా వారు 8-15 వరకు పని చేసేసి మిల్లుకి వెళ్ళిపోయారు, రైస్ మిల్కి. ఆయన చేసే వర్క్ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి అయితే నా మీద అనుకున్నాడో ఏమో నాకు తెలీదు. ఇసుక ట్రాక్టర్లు అవన్నీ వచ్చాయి, అవన్నీ తోలించుకున్నారు. తోలించుకున్న తర్వాత నాకు ఎప్పుడు చెప్పలేదు, అసలుకి చెప్పకుండా అసలు ఆయన ఎప్పుడు గేటుకు తాళం కూడా వేయరు. అలాంటిది బయట గేటుకు తాళం వేసి వస్తాను అన్నారు. అది మీ ఇష్టం అండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ తాళం వేసి వచ్చి నాదిలో స్నానం అయి కూడా అయిపోయి వచ్చేసిన తర్వాత వెంటనే ఇంకా డోర్ తీసే ఉంది. నేను స్నానం చేసి నైటీ కూడా వేసుకున్నాను. బలవంతంగా అక్కడికక్కడే చేయి పట్టుకుని వెనక్కి చేయి తిప్పేశారు. చేయి తిప్పిన తర్వాత నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశా. వెంటనే నైటీ మొత్తం తీసేశారు. నేను బయటికి వెళ్ళడానికి లేదు. నేను అటు చుట్టుపక్కల ఆ రూమ్లో వరకే ఎంతవరకు ప్రయత్నం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా సరే నన్ను ఎట్టి పరిస్థితిలో వదలలేదు. గట్టిగా పట్టేసుకున్నారు. పట్టుకొని 1/2 గంట సేపు నన్ను వదలకుండా మంచం మీద పడేసి నన్ను ఇంకా చెప్పలేనంత ఇదిగా కూడా నన్ను అట్లా చేశారు సార్. కాబట్టి ఆయన శిక్ష పడాలని నేను అనుకుంటున్నాను. సిఐ చిన్నమల్లయ్య గారు ఆయనకు శిక్ష పడాలి. ఇంకొక ఆడదాని వైపు చూడకూడదు. నేనే కాదు, చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. కానీ మా పని కోసం మేము వెళ్ళి కరెక్ట్గా చేసుకుందామని నేను ఆ ప్లేస్ లీజుకు తీసుకున్నాను. కానీ లేకపోతే ఆయనతో నాకు సంబంధం లేదు. సాయంత్రం